హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఛాలెంజ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్. ఈరోజు ఈ వీడియో ద్వారా నేను మీకు అందించబోయే ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మనందరికీ తెలిసినటువంటి ఇండియన్ బ్యాంక్ నుంచి ఎల్బిఓ అంటే లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది 2024కి రిలీజ్ కావడం జరిగింది. ఈ వీడియోలో నేను వీటికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్, పోస్ట్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్, అలాగే ఏజ్, ఫీజు, వీటితో పాటు ఈ యొక్క నోటిఫికేషన్కి సింగిల్ ఎగ్జామ్ రాస్తే కనుక మీకు కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. వీటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటు మన ఇన్స్టిట్యూట్లో వీటికి సంబంధించి ఆన్లైన్ లైవ్ కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్ని సంప్రదిస్తే మీకు ఫుల్ డీటెయిల్స్ అనేవి తెలియడం జరుగుతుంది. 9493307648 ఈ యొక్క నెంబర్ని సంప్రదిస్తే కనుక సంబంధించిన కోచింగ్ డీటెయిల్స్ తెలియడం జరుగుతుంది. అలాగే ఈ వీడియోలో నేను మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే కనుక వీటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేవి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఈ యొక్క నోటిఫికేషన్కి ఎనీ గ్రాడ్యుయేట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించడం జరిగింది. వీటికి సంబంధించిన ఆన్లైన్ లైవ్ కోచింగ్ అనేది మన ఇన్స్టిట్యూట్లో ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్ లైవ్ కోచింగ్కి ఆన్లైన్ రికార్డెడ్ క్లాసెస్కి డిఫరెన్స్ అనేది ఉండడం జరుగుతుంది. రికార్డెడ్ క్లాసెస్ అంటే మీరు ఎవరిని డౌట్ అడగడానికి అనేది ఉండదు. మన ఇన్స్టిట్యూట్లో ఆన్లైన్ లైవ్ కోచింగ్ కూడా ఇవ్వడంతో మీకు ఏ డౌట్ వచ్చినా కూడా అక్కడే క్లియర్ చేసుకుని ఫార్వర్డ్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. మీ కంఫర్టబుల్ టైమింగ్స్లో కూడా కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్ సంప్రదిస్తే కనుక వీటితో పాటు ఎఫ్సిఐ, అదర్ బ్యాంకింగ్స్, అలాగే ఐబిపిఎస్, పిఓ, ఏఎఫ్ఓ, క్లర్క్స్, ఇలా ప్రతి దానికి కూడా మన ఇన్స్టిట్యూట్లో కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇచ్చిన ఫోన్ నెంబర్ సంప్రదిస్తే కనుక మీకు ఫుల్ డీటెయిల్స్ అనేవి తెలియడం జరుగుతుంది. ఓకే, ఇక లేట్ చేయకుండా ఈ యొక్క నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్తే కనుక ఇండియన్ బ్యాంక్ నుంచి లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ అంటే ఎల్బిఓ పోస్టులని పిలవడం జరుగుతుంది. ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి ఆగస్టు 13న రిలీజ్ అవ్వడం జరిగింది. ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి చూసుకుంటే కనుక ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఆగస్టు 13th నుంచి యాక్సెప్ట్ చేస్తున్నారు. సెప్టెంబర్ 2 వరకు మనకి ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం అనేది కల్పించడం జరిగింది. సో స్టార్టింగ్ డేట్ వచ్చి ఆగస్టు 13th అండ్ ఎండింగ్ డేట్ వచ్చి సెప్టెంబర్ 2 తోటి దీనికి అప్లికేషన్ అనేది క్లోజ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, పోస్ట్ డీటెయిల్స్ ఒకసారి చూసుకుంటే కనుక ఇవి ఆల్మోస్ట్ 300 పోస్టులతోటి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇక్కడ మెన్షన్ చేసినట్టు 5 స్టేట్స్ తోటి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. మనకి అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళకి 50 పోస్టులు అనేవి ఉండడం జరిగింది. మన లోకల్ లాంగ్వేజ్ తెలుగు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించారు. ఇక్కడ చూసుకుంటే కనుక శాలరీ కూడా చాలా ఎక్కువ ఉండడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 75,000 ప్లస్ శాలరీ కూడా మీకు పర్ మంత్ రావడం జరుగుతుంది. అండ్ ఇంకొక విషయం అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే, ఒకసారి మీకు జాబ్ క్రాక్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 12 to 15 ఇయర్స్ వరకు ఓన్ స్టేట్లోనే ఉండడం జరుగుతుంది. ఎటువంటి ట్రాన్స్ఫర్స్ కూడా ఉండవని క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. సో అది కూడా మనకి ఒక బెస్ట్ ఆపర్చునిటీ. శాలరీ అనేది ఎంత బెస్ట్ ఆపర్చునిటీయో దాంతోపాటు ఈ ట్రాన్స్ఫర్స్ అనేవి కూడా మనకి 12 to 15 ఇయర్స్ వరకు ఓన్ స్టేట్లో ఉండడం జరుగుతుంది. ఫర్దర్గా కూడా అవసరం అనుకుంటేనే ట్రాన్స్ఫర్స్ ఉంటాయి తప్ప ఇవి లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అంటే మీ లోకల్ స్టేట్లోనే జాబ్ అనేది ఫుల్గా ఉండడం జరుగుతుందని క్లియర్ కట్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ పోస్ట్ డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళకి ఒక 50 పోస్టులను ఉండడం జరిగింది. ఆల్ ఓవర్గా 300 పోస్టులతోటి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వాలిఫికేషన్ ఒకసారి చూసుకుంటే కనుక ఎనీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు 2024కి మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి రిజల్ట్స్ వస్తే సరిపోతుంది. మీ దగ్గర సర్టిఫికెట్స్ లేకపోయినా కూడా రిజల్ట్స్ వస్తే కనుక మీరు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించారు. మీరు డిగ్రీలో ఏ గ్రూప్ అయినా పర్లేదు, బీఎస్సీ, బీకామ్, అలాగే కంప్యూటర్ సైన్స్ ఏదైనా పర్లేదు, అలాగే బీటెక్ ఎనీ స్ట్రీమ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించారు. ఏజ్ విషయానికి ఒకసారి వస్తే కనుక మనకి మినిమం 20 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 30 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు ఓసీ కేటగిరీ వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. నెక్స్ట్ చూసుకుంటే కనుక ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ అంటే 35 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళు 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అంటే 33 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించారు. పీడబ్ల్యూబీడీ వారికి 10 ఇయర్స్ అంటే 40 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మెన్షన్ చేసినట్టు ఇవి క్వాలిఫికేషన్స్, ఏజ్ ఇవన్నీ కూడా చూసుకుని అప్లై చేసుకోండి.
నెక్స్ట్ చూసుకుంటే కనుక ఎగ్జామ్ ప్యాటర్న్ వెరీ వెరీ ఇంపార్టెంట్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనకి అప్లికేషన్స్ ఎక్కువ అయితేనే మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు, లేకపోతే మీకు వచ్చిన మార్క్స్ ఆధారంగా జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుందని క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. మీకు వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకుని ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే కనుక జాబ్ అనేది ఉంటుంది. అలా కాదు అప్లికేషన్స్ ఎక్కువ ఉంటే కనుక అప్పుడు సింగిల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇచ్చిన సబ్జెక్ట్స్ తోటి మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సింగిల్ ఎగ్జామ్, ఈ ఎగ్జామ్ క్లియర్ చేయగలిగితే మీకు ఇంటర్వ్యూ ఉంటుంది, ఇంటర్వ్యూ కూడా క్లియర్ చేస్తే జాబ్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఇచ్చిన సబ్జెక్ట్స్ తోటి ఫుల్ అంతా మీకు కోచింగ్ అనేది మన ఇన్స్టిట్యూట్లో ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇచ్చిన సబ్జెక్ట్లో ఏ ఒక్క క్వశ్చన్ కూడా మీకు మిస్ అవ్వకుండా క్లియర్ కట్గా మన ఇన్స్టిట్యూట్లో సిలబస్ అనేది చెప్పడం జరుగుతుంది. సో 2 months మనకి ఎగ్జామినేషన్స్కి టైం ఉంది, 2 monthsలో మనకి కోచింగ్ కూడా కంప్లీట్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే కనుక ఫీ అనేది చూసుకుంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వారికి 175 రూపీస్ పెట్టారు, మిగిలిన వాళ్ళందరికీ కూడా 1000 రూపీస్ ఫీజు అనేది పెట్టడం జరిగింది. సో ఈ లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ ఒక్కసారి మీరు జాబ్ క్రాక్ చేస్తే కనుక లైఫ్ టైం మీకు మీ స్టేట్లోనే ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క బెస్ట్ ఆపర్చునిటీ ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోండి. ఓకే, వీటికి సంబంధించిన ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్ అనేది మన ఇన్స్టిట్యూట్లో ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్ లైవ్ కోచింగ్ కోసం ఇక్కడ ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్ని సంప్రదించండి 9493307648. మిగిలిన ఎగ్జామ్స్ అన్నింటికి కూడా మన ఇన్స్టిట్యూట్లో కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎఫ్సిఐ నుంచి అలాగే ఏఎఫ్ఓ, నెక్స్ట్ ఐబీపీఎస్, పిఓ, క్లర్క్, ఇలా అన్నింటికి కూడా కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్ని సంప్రదించండి. ఇంకా ఈ నోటిఫికేషన్స్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై అవ్వబడుతుంది. ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మన వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అక్కడ క్లిక్ చేస్తే మీకు ఫుల్ లెంత్ నోటిఫికేషన్ అనేది క్లియర్గా కనబడడం జరుగుతుంది. ఓకే, వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.